టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా సూపర్ 8 స్టేజ్లో ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా 50 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ విజయంతో ఆడిన 2 మ్యాచ్లకు గాను 2 మ్యాచ్లు గెలిచిన టీమిండియా 4 పాయింట్లతో గ్రూప్ 1 పాయింట్స్ టేబుల్లో టాప్కి వెళ్ళిపోయింది. ఇక ఈ విజయంతో టీమిండియా ఆల్మోస్ట్ సెమీఫైనల్కి వెళ్ళిపోయినట్టే. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప టీమిండియా సెమీఫైనల్కి వెళ్ళకపోవటం అంటూ జరగదు. మరోవైపు బంగ్లాదేశ్కు మాత్రం టీమిండియాతో ఓటమితో ఆల్మోస్ట్ సెమీఫైనల్కి గేట్స్ క్లోజ్ అయినట్టే. ఇక ఈరోజు మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేశాడు. మెయిన్లీ ముందు మ్యాచ్లో ఎక్కడైతే వదిలేశాడో అక్కడి నుండే స్టార్ట్ చేశాడు. 6లు 4లతో విరుచుకుపడ్డాడు. అజేయంగా 50 పరుగులు చేసి టీమిండియాకు కావాల్సిన ఫినిషింగ్ ఇచ్చాడు. దీనివల్లే మన టీమిండియా 196 పరుగుల భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచగలిగారు. మెయిన్లీ బిగ్ మ్యాచ్కు ముందు మన టీమిండియా బ్యాటర్స్ అందరూ ఫామ్లోకి వచ్చారు. ఇక ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకున్నాడు. బ్యాటింగ్కి వచ్చిన మన ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చారు. కేవలం 3.3 ఓవర్స్లోనే వికెట్ ఏమీ కోల్పోకుండా 39 పరుగులు చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ మంచి ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. బ్యాటింగ్కి వచ్చినప్పటి నుండి పాజిటివ్గా ఆడాడు. ఇక 4వ ఓవర్ బౌలింగ్కి వచ్చిన షకీబ్ని మొదటి 3 బంతుల్లో ఒక 4 ఒక 6 కొట్టగా 4వ బంతిలో పెద్ద షాట్కి ప్రయత్నించి కవర్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఓవరాల్గా 11 బంతుల్లో 3 4లు ఒక 6 కొట్టగా 200+ స్ట్రైక్ రేట్తో 23 పరుగులు చేశాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన పంత్తో కలిసి విరాట్ కోహ్లీ 32 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. అంతా బాగుంది అనుకునే లోపే 8వ ఓవర్ బౌలింగ్కి వచ్చిన తంజీమ్ హసన్ 8వ ఓవర్ మొదటి బంతికే విరాట్ కోహ్లీని క్లీన్ బౌల్ చేశాడు. ఓవరాల్గా 28 బంతులాడిన విరాట్ 132 స్ట్రైక్ రేట్తో 37 పరుగులు చేశాడు. నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన సూర్య వచ్చి రాగానే మొదటి బంతికే 6 కొట్టాడు. మళ్ళీ ఆ వెంటనే 3వ బంతికే కీపర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక్కసారిగా 2 వికెట్లు పడిపోయాయి. 71 పరుగులకు 1 వికెట్గా ఉన్న మన టీమిండియా స్కోర్ 77 పరుగులు వచ్చేసరికి 3 వికెట్లు కోల్పోయారు. ఇక ఆ తర్వాత వచ్చిన దూబేతో కలిసి పంత్ ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లాడు. అలా ఆడే క్రమంలో 12వ ఓవర్లో స్వీప్ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. పంత్ ముందు మ్యాచ్లో ఎలా అవుట్ అయ్యాడో ఈ మ్యాచ్లో కూడా అలానే అవుట్ అయ్యాడు. ఓవరాల్గా 24 బంతుల్లో 150 స్ట్రైక్ రేట్తో 36 పరుగులు చేశాడు. పంత్ అవుట్ అయ్యాక వచ్చిన హార్దిక్ను దూబే కలిసి 53 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ముఖ్యంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న దూబే ఈ మ్యాచ్లో తన రేంజ్ హిట్టింగ్ చేశాడు. ఓవరాల్గా 24 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అందులో 3 6లు ఉన్నాయి. దీంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్కు ముందు సిక్సర్ల దూబే ఫామ్లోకి రావటం టీమిండియాకు మంచి విషయం. ఇక లాస్ట్లో హార్దిక్ పాండ్యా మంచిగా ఫినిష్ చేశాడు. 27 బంతుల్లో 185 స్ట్రైక్ రేట్తో 50 పరుగులు చేశాడు. దీంతో మన టీమిండియా స్కోర్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేయగలిగింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీంతో మ్యాచ్కు ముందు మన బ్యాటర్స్ అందరూ మంచి ఫామ్లోకి వచ్చారు. మెయిన్లీ గత 4 మ్యాచ్లుగా ఫెయిల్ అవుతున్న మన ఓపెనర్స్ ఇద్దరు మంచి ఫామ్లోకి వచ్చారు. మిడిల్ ఆర్డర్లో శివం దూబే లాంటి ప్లేయర్ కూడా ఫామ్లోకి వచ్చాడు. ఈ మ్యాచ్కు ముందు మన బ్యాటింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి, కానీ ఈ మ్యాచ్తో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికాయి. ఇక బంగ్లాదేశ్ బౌలింగ్ విషయానికి వస్తే తంజీమ్ హసన్ మాత్రమే పర్వాలేదు అనిపించాడు. అతను 4 ఓవర్స్లో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. బట్ సీనియర్ ప్రోస్ అయిన షకీబుల్ హసన్ మరియు ముస్తాఫిజుర్ రెహమాన్ ఇద్దరు డిసప్పాయింట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ 12 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. ఇక వేరే బౌలర్స్ ఎవ్వరూ చెప్పుకోదగ్గ బౌలింగ్ చేయలేదు. దీనివల్లే మన టీమిండియాకు 196 పరుగులు సమర్పించుకున్నారు. చేజింగ్లో బంగ్లాదేశ్ టీంకి మంచి స్టార్ట్ వచ్చింది. వాళ్ళ ఓపెనర్స్ ఇద్దరు 4.3 ఓవర్స్లోనే 35 పరుగుల పార్ట్నర్షిప్ పెట్టారు. బట్ అగైన్ ద గోల్డెన్ మ్యాన్ హార్దిక్ పాండ్యా వచ్చి మన టీమిండియాకు ఇనిషియల్ బ్రేక్ త్రూ అందించాడు. ఎప్పుడైతే లిటన్ దాస్ అవుట్ అయ్యాడో బంగ్లాదేశ్ స్కోరింగ్ రేట్ పడిపోయింది. బట్ సెకండ్ వికెట్కి బంగ్లాదేశ్ కెప్టెన్ మరియు తంజీద్ హసన్ 31 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అయితే ఆ పార్ట్నర్షిప్ అంత ఫాస్ట్గా రాలేదు. ఇక మిడిల్ ఓవర్స్లో కుల్దీప్ యాదవ్ ఎక్సలెంట్ స్పెల్ వేశాడు. తను వేసిన మొదటి ఓవర్ తప్ప 2, 3, 4 ఓవర్స్లో ఒక్కో వికెట్ తీసుకున్నాడు. దీంతో బంగ్లాదేశ్ టీం ఎక్కడా కోలుకోలేకపోయింది. ఒక ఎండ్లో వాళ్ళ కెప్టెన్ బాగానే ఆడుతున్నప్పటికీ తనకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేకపోయారు. ఆ తర్వాత బుమ్రా ఆల్ ఇంపార్టెంట్ శాంటో వికెట్ను తీయగా అగ్రెసివ్గా ఆడుతున్న రిషద్ వికెట్ని కూడా తానే తీశాడు. ఇక లాస్ట్లో హర్షదీప్ 2 వికెట్లు తీసుకున్నాడు.
బంగ్లాదేశ్కి డెత్ ఓవర్స్లో రిషాద్ ఒక్కడే మంచి బ్యాటింగ్ చేశాడు. 10 బంతుల్లో 24 పరుగులు చేశాడు. మెయిన్గా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అయిన మొహమ్మదుల్లా 15 బంతులాడి 13 పరుగులు మాత్రమే చేశాడు. షకీబుల్ హసన్ చూసుకున్నా ఎక్కువ పరుగులేమీ చేయలేదు. దీంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్లో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకోగా, బుమ్రా చూసుకున్న తన ఫామ్ని కొనసాగిస్తూ 4 ఓవర్లో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక హర్షదీప్ చూసుకున్న 4 ఓవర్లలో 30 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో మన క్యాచింగ్ చాలా బాగుంది. అఫ్కోర్స్ రిషబ్ పంత్ అయితే ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు, బట్ స్టిల్ స్కై అయితే ఒక ఎక్సలెంట్ క్యాచ్ పట్టాడు. ఇక ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన హార్దిక్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చారు. ఆస్ట్రేలియాతో మ్యాచ్కు ముందు మన వాళ్ళందరూ ఫామ్లోకి వచ్చారు. నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఇలానే ఆడితే ఆస్ట్రేలియాను ఓడించడం అంత కష్టమేమీ కాదు. చూడాలి మరి టీమిండియా ఆస్ట్రేలియాతో కూడా ఇదే పర్ఫార్మెన్స్ కొనసాగిస్తారా లేదా అని.